అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29న గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలుగు భాషకు ఆయన చేసిన ఎనలేని సేవలకు కృతజ్ఞతను ఇలా తెలియజేసుకుంటున్నాము. అమ్మ అనే పలుకులో అనంతమైన ఆనందం కలుగుతుంది. పరభాష జ్ఞానం తప్పకుండా సాధించాలి, తప్పులేదు. అంత మాత్రాన మన భాషను మనం తక్కువ చేసుకోకూడదు కదా. తెలుగు ఆహా ఆ పదాన్ని వింటేనే అమ్మ చేతి గోరుముద్దల, చక్కెర కలిపిన మీగడల, నేతిలో ముంచిన జిలేబీలా ఎంత కమ్మగా ఉంటుందో. మరి ఆ తెలుగులో మాట్లాడడం, పాటలు పాడడం ఎవరికిష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. కవిత్రయంలో కవులు మొదలుకొని ఎన్నో కవులు ఎన్నో నుడికారాలతో, కావ్యానికి అందం తెచ్చే అలంకారాలతో, సూక్తులతో, సామెతలతో, జాతీయాలతో అందంగా హాయిగా సాగిపోయే నౌక మన తెలుగు భాష. మాతృభాష ఏదైనా సరే అది మన తల్లితో సమానం. మనం తల్లిని ఎలా గౌరవిస్తామో మన మాతృభాష అయిన తెలుగును అలాగే గౌరవించవలసిన బాధ్యత మనందరిది. వేమన పద్యాలు చదివినా, శ్రీశ్రీ విప్లవ గీతాలు విన్నా మేను పులకరించిపోతుంది. ఇంకా ఎందరో రచయితలు ఎనలేని విలువ కట్టలేని పద సంపదను అందించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడా అని వేములపల్లి శ్రీకృష్ణ పలికిన పలుకులు మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యులు సైతం మెచ్చుకున్న భాష మన తెలుగు భాష. మరి అన్నమాచార్య కీర్తనలు వింటుంటే ఆ దేవదేవుడు కూడా వటపత్ర సాయిగా మారి హాయిగా సేద తీరారు. గుక్క తిప్పుకోకుండా ఏడ్చే పసివాడు కూడా గుప్పడంత ప్రేమను గొంతులో రంగరించి తెలుగు పాటను పాడితే అమ్మ ఒడిలో హాయిగా నిద్రిస్తాడు. మరి ఇంతటి గొప్ప వైభవము, విశిష్టత కలిగిన మన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ సందర్భంగా మనమంతా ఒక్కటే చెబుదాం, తెలుగు భాషను కాదంటే తల్లిని కాదన్నట్లే. జీతం కోసం పరభాష, జీవితం కోసం అమ్మ భాష. ప్రతి నోట తెలుగు మాట, ప్రతి ఇంట తెలుగు కోట. జై తెలుగు తల్లి.